హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కానూరు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డేనండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. సో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. కింద పార్కింగ్ టైల్స్ అనేవి యూజ్ చేశారు. చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది. అలాగే సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయి. వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుంది. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. గ్రూప్ హౌస్ అయితే కాదండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. 40 గజాల ఇండివిజువల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కానూరు బృందావనం గార్డెన్కి పక్కన వస్తుందన్నమాట. ఎలమంచిలి లక్ష్మణవారి స్ట్రీటు కానూరు ప్రైమ్ ఏరియాలో అనమాట. బెన్ సర్కిల్ దగ్గరగా ఉంటుంది కాబట్టి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. సో మనకి ఈ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ సేల్కి వచ్చింది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి 100 అనేది కార్ పార్కింగ్ వస్తుందండి. 267 కామన్ ఏరియా వస్తుంది. 45 గజాలు ఇండివిజువల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ పరంగా ప్లింత్ ఏరియా 803 ప్లింత్ ఏరియా వస్తుంది. ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి 75% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో కానూరు ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకటి గమనించగలరండి. 20,07,000 అన్నది బేసిక్ రిజర్వ్ ప్రైజు. సో అది 20,50,000 కావచ్చు, 21 లక్షలైనా కావచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. మనకి 4th ఫ్లోర్ అండి. సో ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ్ సింహద్వారం ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది యూజ్ చేశారనమాట. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.